ఈ నెల 14, 15 తేదీల్లో పాకల బీచ్ ఫెస్టివల్ని ఘనంగా అద్భుతంగా నిర్వహిస్తున్నాం. నా భూతో నా భవిష్యత్. ప్రకాశం జిల్లాలో ఇంతకుముందు ఎప్పుడు జరగని విధంగా ఈ బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాం. లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. ఇక్కడ 14 రేపు 9వ తేదీ ఒంగోలు ఎమ్మెల్యే గారు కట్టన్ రేజర్ చేయబోతున్నారు. అదేవిధంగా 11వ తేదీ కందుకూరులో యువనేత దామచర్ల సత్య గారు మ్యారిటైమ్ బోర్డు చైర్మన్, అదేవిధంగా కందుకూరు ఎమ్మెల్యే గారు కందుకూరులోను, కనిగిరి శాసనసభ్యులు అదేవిధంగా టూరిజం చైర్మన్ బాలాజీ గారు కందుకూరులోను కనిగిరిలోను, పొదిలిలో మార్కాపూర్ శాసనసభ్యులతో పాటు సత్య గారు అదేవిధంగా బాలాజీ గారు కలెక్టర్ గారు అందరూ కూడా కానీ 2K రన్ చేయబోతున్నారు. 14 ఉదయం ఇక్కడ హెలీ రైడింగ్, పారాగ్లైడింగ్, మోటార్ ర్యాలీస్ ఇవన్నీ కూడా ఈవెంట్స్ ఇక్కడ నిర్వహించబోతున్నాం. ఆ రోజు సాయంత్రం అధికారికంగా కార్యక్రమాలు చేయబోతున్నాం. విద్యుత్ శాఖ మంత్రులు రవి గారు, దేవాదాయ శాఖ మంత్రులు ఆనం గారు, టూరిజం శాఖ మంత్రులు దుర్గేష్ గారు, రెవెన్యూ శాఖ మంత్రులు సత్యప్రసాద్ గారు వీరందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆ రోజు ప్రముఖ యాంకర్ సుమా గారు, జబర్దస్త్ టీము, కొన్ని మిగిలినటువంటి సింగర్స్తో కూడా 2 days కల్చరల్ యాక్టివిటీస్ చేయబోతున్నాం. శివరాత్రి రోజు కూడా కంటిన్యూస్గా జాగారం కూడా ఉంది కాబట్టి కంటిన్యూస్గా ప్రోగ్రామ్ చేయబోతున్నాం. ఇక్కడ వేలాదిగా ప్రజలు ఈ బీచ్కి రావాలని తెలియజేసుకుంటూ జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో శాంతి భద్రతకి, ట్రాఫిక్కి ఎలాంటి అవాంతరాలు లేకుండా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు ఎంటైర్ ప్రోగ్రామ్ని కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్ మానిటర్ చేస్తూ ఉంది. దీనికి సహకారాలు టూరిజం శాఖ నుంచి అదేవిధంగా మ్యారిటైమ్ బోర్డు నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలు కూడా దీనికి మనకు వస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా నేను మన ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రంలో 100లో 1 అదేవిధంగా జిల్లాలో 5లో 1గా ఉన్నటువంటి పాకాల టూరిజం స్పాట్ని మనం అందరికీ తెలియాలనే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. దీన్ని తప్పకుండా మీరందరూ కూడా ప్రజలందరూ కూడా విజయవంతం చేయాలి, దీన్ని ఆనందించి ఆస్వాదించాలని కోరుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. మన స్వచ్ఛ పాకల అనే ఒక మంచి కార్యక్రమం తీసుకొని ఈరోజు పాకల బీచ్ మొత్తం నీట్గా క్లీన్ చేయడం, దీనికి ముఖ్య అతిథిగా మన గౌరవ మంత్రులు స్వామి గారు, అలాగే జిల్లా కలెక్టర్ రాజాబాబు గారు, మా టూరిజం బోర్డు చైర్మన్ బాలాజీ గారు, సంబంధిత అధికారులు అందరూ రావటం. ఎందుకంటే ఈ యొక్క కాన్సెప్టు రేపు ఫిబ్రవరి 14, 15 ఈ పాకల దగ్గర పాకల బీచ్ ఫెస్టివల్ నిర్వహించడం, ఈ కార్యక్రమాన్ని ప్రమోట్ చేయడానికి, అలాగే మనకున్న గొప్ప అదృష్టం ఏంటంటే సముద్ర తీరం. ఈ సముద్ర తీరాన్ని అందంగా ఉంచుకోవాలంటే మన ప్రకాశం జిల్లాలో ఉన్న ఏకైక టూరిజం స్పాట్ ఇప్పుడు ఈ పాకల బీచ్ అవుతుంది. కాబట్టి ఈ బీచ్ని సుందరంగా తీసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ప్రకాశం జిల్లా ప్రజలందరూ ఈ యొక్క బీచ్ ఫెస్టివల్కి రావాలని, ఎందుకంటే ఆహ్లాదకరమైన కార్యక్రమాలు కానీ ఎన్నో అద్భుతమైన ఈ యొక్క చాలా కార్యక్రమాలు కూడా పెట్టడం జరిగింది. ఆ రోజు ఈ యొక్క కార్యక్రమాలన్నీ ఆస్వాదించి జనాలందరూ ఉత్సాహంగా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా QR ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. రేపు మనం సెలబ్రేట్ చేసుకోబోయేటటువంటి 14, 15 తేదీల్లో పాకల బీచ్ ఫెస్టివల్, ఈ కార్యక్రమంలో ప్రమోషన్లో భాగంగాను మరియు స్వచ్ఛ పాకల కార్యక్రమానికి చేసినటువంటి ఆనరబుల్ మినిస్టర్ శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారికి, అట్లానే దామచర్ల సత్యనారాయణ గారికి, నుక్సాని బాలాజీ గారికి, ఇతర అధికారులందరికీ కూడాను నమస్కారం. తర్వాత ఈ కార్యక్రమంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి, అట్లానే ఇతర అధికారులందరికీ కూడా నమస్కారం తెలుపుతూ, ఈ కార్యక్రమం ప్రతి ఒక్క మనిషికి కూడాను, ప్రతి ఒక్క ఏరియాకి కూడాను ఒక ఐడెంటిటీ ఉంటుంది. అలాగనే మనం ఇప్పటిదాకా మనం ప్రకాశం జిల్లా అనగానే ఒంగోలు గిత్త అనేటటువంటి ఒక ఐడెంటిటీ ఉంది. ఇదే విధంగా రెండో ఐడెంటిటీ మనం ఐకానిక్గా సృష్టించుకోవాలి అని అంటే పాకల బీచ్ని మనం డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతనే ఉంది. ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మినిస్టర్ గారికి, ఇతర అధికారులకు అందరికీ కూడాను ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకొకటి ఈ బీచ్ ఫెస్టివల్కు మనకు రాబోయేటటువంటి ట్రాఫిక్ అది మనకు నేరో వేస్ ఉన్నాయి. ఈ నేరో వేస్ను కూడాను మనం ఒకటే బై డైరెక్షనల్గా కాకుండా సింగిల్ డైరెక్షన్లో ట్రాఫిక్ను మానిటర్ చేయటం జరుగుతుంది. అందరూ కూడాను ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి పబ్లిక్, ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడాను
పోలీసు వారు ఇచ్చేటటువంటి సూచనలకు సహకరించాలని చెప్పేసి ఈ కార్యక్రమానికి కూడాను పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళు సేఫ్గా వెళ్ళవచ్చు అన్నటువంటి ఒక భావన కల్పించే విధంగా మా బందోబస్తు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి హానరబుల్ మినిస్టర్ స్వామి గారికి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. ఫెస్టివల్ కార్యక్రమాలు నిర్వహించడానికి ముందుగా ఈరోజు బీచ్ క్లీనింగ్ యాక్టివిటీ పెట్టడం, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ డోలా శ్రీ బాలవీరంజన స్వామి గారు, జిల్లా కలెక్టర్ రాజబాబు గారు, సోదరులు మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ సచి గారు, ఇంకా మిగతా జిల్లా అధికారులు, మన సర్పంచి చంద్రశేఖర్ గారు, ఇంకా ఈ గ్రామస్తులు, ప్రత్యేకించి మీడియా మిత్రులారా, ఇది ఆంధ్రప్రదేశ్లోనే ఒక మంచి బీచ్గా ప్రమోట్ కావడానికి ఇది ఒక ముందడుగు. 14-15 తేదీ జరిగేటువంటి బీచ్ ఫెస్టివల్స్లో అనేక కార్యక్రమాలు, ఇది పారాసైలింగ్ కానీ, పారామోటరు, స్పీడ్ బోట్సు, అదేవిధంగా ఫుడ్ కోర్ట్సు, కొంచెం జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్, 15th శివరాత్రి జాగరణ సందర్భంగా ఆ రోజు సంబంధించి డివోషనల్ సాంగ్స్ అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ఒక మంచి ముందడుగు. ఇంత మంచి బీచ్, నేను చాలా బీచ్లు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత ఈ రాష్ట్రంలో చాలా పర్యాటక ప్రాంతాలన్నీ తిరిగాను. అది సూర్యలంక కావచ్చు, వైజాగ్ కావచ్చు, మిగతా చాలా చోట్ల ఇంత గొప్ప బీచ్గా, ఫ్లాట్గా, సేఫెస్ట్ బీచ్ ఉండటం అనేది పాకల అదృష్టం. దీన్ని ప్రమోట్ చేయడానికి, దీన్ని ఇంకా రాష్ట్రంలోనే ఒక మంచి టూరిజం స్పాట్గా కానీ లేదా బీచ్ స్పాట్గా గుర్తింపబడటానికి ఈ టూరిజం రేపు జరిగే బీచ్ ఫెస్టివల్స్ వలన ప్రమోట్ అవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో వారు ఏదైతే టూరిజము అన్ని ఇజాల కంటే మొదటి ఇజం, దీన్ని నమ్ముకుంటే ప్రజలకు కావాల్సినటువంటి ఎంప్లాయ్మెంటు, అదే రిక్రియేషన్ జరుగుతున్న ఏదైతే విశ్వాసంతో పనిచేస్తున్నారో వాళ్ళ ఆలోచనతో, వారి స్ఫూర్తితో మేమందరం కూడా ఈ టూరిజం ప్రమోషన్ కోసం చేస్తూ పాకల బీచ్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉందనుకుంటాం. ఒక భవిష్యత్తులో ఒక 2 నెలల తర్వాత ఈ యొక్క రిసార్ట్స్ కానీ ఇవన్నిటిని కూడా టూరిజం కార్పొరేషన్ ద్వారా అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తున్నాం. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store